నిర్మల్ జిల్లా సారంగపూర్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో స్వర్ణ వడ్ల కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం జొన్నలు తడిసిముద్దాయి. సకాలంలో పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్లే తీవ్రంగా నష్టపోయామని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిగిలిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఇక్కడ మేము జామ్ చేయడానికి మాకేమైనా ఇది రోజు టైంపాస్ కోసం చేయట్లేదు. మేము ఒక్క అధికారి నెల రోజులైంది కాటా చేసి మొత్తం కిందికెళ్ళి నీళ్ళు వచ్చేసినాయి. ఆడ రైస్ మిల్ పోతే 4 కిలోలు 5 కిలోలు, ఆ లారీ వాడికి 20 రూపాయలు. ఇది వరకు మా సెంటర్లో ఒక లారీ పోయింది లేదు, ఒక జోకినోడు లేదు, జోకినా కూడా ఆ కొండ పోయింది లేదు. లారీకి పైసలు ఇవ్వాలా, అన్నిటికి పైసలు ఇవ్వాలా, వర్షాలు పడుతున్నాయి, చేనేల పనులు చేసుకోవాలా, తాడ్పత్తులు కప్పాలా, రైతు ఎట్లా కావాలా? 1 మంత్ నుంచి ఒక అధికారి రాలేడు, ఒక ఎవరు రాలేడు, ఒక రాయికి నాకు రాలేడు. ఎట్లా ఇది? మేము సావాలా రైతులము అందరము? దేనికోసం పంట పండించుకుంటున్నాం? ఒక రూపాయి వేస్తే బతకాలిగా పంట పండించుకుంటున్నాం కదా. ₹1 రాకుండా మేము రైతులు మనం దుంకేనే సావాలేదు అని పోసుకొని సావాలా? ఇంత ఘోరమైనాక ఈ గవర్నమెంట్ ఏంది, కథలేంది? రైతు రాజు చేస్తారు. రైతు ఎక్కడ రాజున్నాడు? ఇక్కడ రైతు బిచ్చగాడి కంటే అందేరున్నాడు రైతు ఇక్కడ. ఎక్కడ అండి సార్ మీరు ఇది? సంచులు కూడా ఇస్తలేదు, సంచులు కూడా కసుకుంటున్నాము. దేనికోసం సెంటర్ నిర్వహించే వాళ్ళు కూడా వస్తలేదు ఇక్కడికి. లారీకి కూడా మేమే ఇచ్చుకోవాలా? ఒక్క సంచికి ₹60 లారీకి ఇవ్వాలా? అమలు ఇవ్వాలా? ఎట్లా ఇది సెంటర్? లేకపోతే ఇది గవర్నమెంట్ ఏం చేస్తున్నది? పట్టున్నదా? నిద్రపోతున్నదా గవర్నమెంట్? ఏం పని చేస్తున్నా గవర్నమెంట్? రైతు రాదు, రైతు ఎక్కడ రాదు. మొక్కలు